వివాదాలను వెనకుండి నడిపే సూత్రధారి. పైకి శాంత స్వభావుడిగా చక్కగా నవ్వుతూ కనిపించే ఈ నట రాజుగారు ఏ వివాదం వచ్చినా, మత సంబంధమైన గొడవలు వచ్చినా వెనక ఉండి కొందరిని రెచ్చగొట్టి గొడవలు రేపుతుంటారు. రాజకీయ నాయకులకు కూడా అర్థమైంది, మొత్తం వెధవలే, క్రైస్తవులంతా వెధవలే, ఎవడు ఏం మాట్లాడినా నోరు తెరవరు అని వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి ప్రేలాపన ప్రేలుతా ఉన్నారు. నువ్వు గౌరవించేదాన్ని నేను తృణీకరిస్తే నువ్వు నా మీద కేసులు పెడతావు, గందరగోళం చేస్తావు. మరి నేను ప్రేమించి హత్తుకునేదాన్ని, గౌరవించుకుని నేను ఆరాధించుకునేదాన్ని నువ్వు ఎన్నైనా అనొచ్చా? వీళ్ళు అంటారు కొంతమంది, బ్రదర్ మనం అందరిలాగా నోరు తెరవకూడదు బ్రదర్, ప్రార్థన చేయాలి. ఇలాంటి పనికి మళ్ళీ చేవ చచ్చిన చేతగాని వెధవతనంతో ఉన్నటువంటి సేవ చేయకండి. ఎవడొచ్చి ఏ వెధవచ్చి ఏ పనికి మాలిందొచ్చి పనికి మాలోడొచ్చి క్రైస్తవ్యం మీదే ఎందుకు ఊరుకోవాలండి? ఎందుకు ఊరుకోవాలి? దైవ సేవ అంటే మోకాళ్ళుని ప్రార్థన చేయటమే కాదు, అవసరమైతే రిటర్న్ కేసులు పెట్టాలి. పద్దాకల పిచ్చి పిచ్చిగా ఉందా? ముఖ్యమంత్రిగా వెలగబెట్టినోడైనా లేకపోతే ఎక్కడో తెలంగాణ వాడు వచ్చి ఇక్కడ మొరిగినా, ఎవడొచ్చి మాట్లాడినా ఇక్కడ మాట్లాడేటప్పుడు దిమాగ్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇదే కాదు, ఎదుటివారికి కౌంటర్లు ఇవ్వాలన్నా, ఫోన్లో వార్నింగ్లు ఇవ్వాలన్నా, మనుషులను పంపి భయపెట్టాలన్నా అన్ని వెనక ఉండి నడిపిస్తాడు. శాలెం రాజు, వాక్యం అని చెప్తూ వాక్య విరుద్ధమైన మార్గంలోకి సంఘాన్ని నడుపుతున్నావు. అన్ని బయటకొస్తాయి, కంగారు పడకు.